కలెక్షన్ లో నేను 2 డ్రెస్సెస్ తీసుకున్నాను. ఈ డ్రెస్ గురించి చాలా ఎక్కువ ఉంది అడిగారు. సో ఈ డ్రెస్ ఒకటి సేమ్ టు సేమ్ దీంట్లో ఇంకొక గ్రీన్ డ్రెస్ తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం ఇది మనకి ఎట్లా ఉంటుందంటే ఇక్కత్ టైప్ ఉంటుంది. ఇక్కత్ డ్రెస్ అండి ఇది మొత్తం కూడాను. సో ఇలా ఉంటుంది మొత్తం డ్రెస్. పెద్ద గేర్ తోటి ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా బబుల్ హ్యాండ్స్ వీటిని ఏమంటారు. సో ఇలా వచ్చాయి. నాకు లూజ్ గా ఉంది. నేను XXL సైజ్ తెప్పించుకున్నాను. ఎందుకంటే కాటన్ డ్రెస్సెస్ కదా. సో మళ్ళీ సింక్ అయిపోతే టైట్ అయిపోతే చెప్పేసి, కానీ చాలా లూజ్ అయిపోయింది. సో మీరు నా సైజ్ ఉంటే మీరు XL తెప్పించుకోండి. నేను దీనికి లోపల నుంచి ఆల్టరేషన్ పెట్టించుకుంటే కరెక్ట్ గా సెట్ అవుతుంది నాకు డ్రెస్. నాకు దీని హ్యాండ్స్ బాగా నచ్చాయి. అలాగే డ్రెస్ కలర్ ఆసమ్ గా ఉంది. సో చూపిస్తాను మీకు. ఇది మొత్తం డ్రెస్ కలర్ అయితే చాలా బాగుంది. ఇట్లాంటి కలర్స్ కొంచెం డీసెంట్ గా పాష్ గా అనిపిస్తా ఉంటాయి నాకు. సో బాగుందా ఈ డ్రెస్? నాకు బాగుందా? మీరు చాలా మంది అడిగారు కదా. సో మనీ కలెక్షన్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ నేను డిస్ప్లే ఇస్తాను. అలాగే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను. సో ఇక్కడ స్క్రోల్ అవుతుంటుంది పైన వాళ్ళ ఫోన్ నెంబర్. మీరు ఎవరికైనా ఈ డ్రెస్ బై చేయాలంటే మీరు కొనుక్కోవచ్చు. చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో ఉందండి. ఈ డ్రెస్ ప్రైస్ లో మరీ అంత ఎక్కువేం కాదు. సో మనం అవుటింగ్ కి వేసుకెళ్ళచ్చు. నార్మల్ గా ఇంట్లో రెగ్యులర్ కూడా వేసుకోవచ్చు. సో నేను ఏంటంటే గృహ ప్రవేశం ఉంది కదా. సో నెక్స్ట్ డే అట్లా కొన్ని రోజులు, ఒక 5-6 రోజులు కొంచెం కొత్తగా ఉందామని చెప్పేసి తెప్పించుకున్నాను. బాగుందా? మీకు నచ్చిందా? సో నా సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇదండి. మంచి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. దీనికి ఎల్లో కలర్ ప్యాంట్ సెట్ అవుతుంది. ఈ డ్రెస్సులు వెయిట్ కూడా ప్యాంట్స్ రాలేదు. ఓన్లీ మనకి కుర్తీ మాత్రమే వచ్చింది. సో దీనికి కూడా సేమ్ హ్యాండ్స్. ఇది కూడా XXL. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఈ డ్రెస్సెస్ తెప్పించుకుంటే నా లాగా కొంచెం చబ్బీగా ఉంటే మీరు XL తీసుకోండి. మరీ లావుగా ఉంటే XXL తీసుకోండి. సో నాలాగా ఉన్న వాళ్ళకి XL సెట్ అవుతుంది. ఇది నేను XXL తెప్పించాను కాబట్టి ఇక్కడ స్టిచ్ పెట్టేసుకుంటాను. స్టిచ్చింగ్ ఏమంటారు, ఆల్టరేషన్ తెప్పించుకుంటాను. సెట్ అయిపోతుంది. సో ఇది కూడా నేను మనీషా కలెక్షన్ లో తీసుకున్నాను. ఇది కూడా మనకి ఇక్కత్ డ్రెస్ అండి. సేమ్ టు సేమ్ ఆ డ్రెస్ లానే ఉంటుంది, కానీ కొంచెం డిజైన్ లో చేంజ్ ఉంది. కొంచెం ప్యాటర్న్ లో కొంచెం చేంజ్ ఉంది. కానీ నాకు ఇలాంటి డ్రెస్సెస్ చాలా ఎక్కువ నచ్చుతాయి. సో ఓవరాల్ గా ఇలా ఉంటుంది. గేర్ చాలా ఎక్కువ వస్తుంది. దట్టు ప్యూర్ కాటన్ డ్రెస్సెస్ అండి ఇవి. ప్యూర్ అంటే నేను కొంచెం లావు ఉండి ఇంకా లావు కనిపిస్తుంది. మీరు ఇగ్నోర్ చేసేయండి. సెట్ అయితే కొంచెం బెటర్ కనిపించదాన్ని. సో ఇదిగో మనకి ప్యూర్ కాటన్ డ్రెస్ అనమాట. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. కానీ కాటన్ డ్రెస్సెస్ ఎప్పుడు తీసుకున్నా లైట్ గా లూజ్ ఉన్నాయి తీసుకుంటే బెటర్. ఎందుకంటే సింక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కదా. సో ఇది దీనికి బబుల్ హ్యాండ్స్ వచ్చాయి. దీంతో పాటు మనీ కలెక్షన్ వాళ్ళ దగ్గర ఇంకా బోల్డ్ అంత కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది. సో మీరు మనీ కలెక్షన్ లో మీరు షాపింగ్ చేయాలి అనుకున్నా, ఈ రెండిట్లో ఏదైనా డ్రెస్ నచ్చినా, నా హ్యాండ్ బ్యాగ్ నచ్చినా, మీరు ఏది కొనుక్కోవాలి అనుకున్నా కూడా మీకు నేను మనీ కలెక్షన్ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, అలాగే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను. సో మీరు ఫాలో అయిపోవచ్చు. ఇంకా దాంట్లో బోల్డ్ అంత కలెక్షన్ ఉంది. జ్యువెలరీస్ అఫోర్డబుల్ ప్రైస్ లో ఉన్నాయి వాళ్ళ దగ్గర. మంచి డ్రెస్సెస్ ఉన్నాయి. మంచి శారీ కలెక్షన్ ఉన్నాయి. మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఆల్ ఇన్ వన్ లాగా మీకు మనీ కలెక్షన్స్ లో లభిస్తాయన్నమాట. సో ఈ మనీ కలెక్షన్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు ఫాలో చేయాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో వీళ్ళ ఫస్ట్ పేజ్ వచ్చేసి మనీ కలెక్షన్ 01 అనేది హ్యాక్ అయిపోయిందంట. సో నెక్స్ట్ ఇప్పుడు కొత్త పేజ్ వచ్చేసి సేమ్ టు సేమ్ ప్రొఫైల్ పిక్ తోటి ఉంటుంది. మనీ కలెక్షన్ 011 అనే పేజ్ వాళ్ళు మళ్ళీ రీస్టార్ట్ చేశారు. మీరు ఇన్స్టాలో ఫాలో అయితే ఏంటంటే రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు దొరుకుతూ ఉంటాయి. సో మీకు నచ్చిన మోడల్స్ అనేవి జెంట్స్ వియర్స్, లేడీస్ వియర్స్, అలాగే పిల్లలకు సంబంధించిన ఏవి వచ్చినా మీకు నచ్చిన మోడల్స్ వచ్చినప్పుడు మీరు కొనుక్కోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫోన్ నెంబర్ అనేది స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో ఈ రెండిట్లలో నాకు ఏ డ్రెస్ బాగుంది అనేది నాకు కమెంట్లో చెప్పండి. ఇంకా ఆల్టరేషన్ చేసుకుంటే అప్పుడు వేసుకొని చూపిస్తాను, అప్పుడు ఇంకా బాగుంటుంది. సో ఈ మధ్య నేను తెప్పించిన బ్యూటిఫుల్ డ్రెస్సెస్ కలెక్షన్ ఇది. సో మీకు నచ్చితే కంపల్సరీ మీరు బై చేయడానికి ట్రై చేయండి. అఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటాయి. అలాగే మంచి రేంజ్, చాలా రేంజ్ అంటే హై రేంజ్ నుంచి లో రేంజ్ వరకు మీకు ఎలాంటి డ్రెస్సెస్ కావాలో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. జ్యువెలరీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది. ఒకసారి చెక్ చేయండి వీళ్ళ పేజ్. ఓకేనా? సో ఇప్పుడు మీరు బ్లాగ్ ని చూసి ఎంజాయ్ చేయండి. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మనీ టిప్స్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నాకు కమెంట్లో చెప్పండి. ఇది ఒక లేట్ ఈవినింగ్ బ్లాగ్. నేను మార్నింగ్ నుంచి ఏం షూట్ చేయలేదు. ఎంచక్క పడుకొని సినిమాలు చూసుకుంటూ ఎంజాయ్ చేసామన్నమాట. ఈ సో బేస్ ఉంటుంది కదా, దీన్ని కట్ చేసేటప్పుడు సాటిస్ఫైగా భలేగా ఉంటుందండి. చాలా మెత్తగా మంచిగా అనిపిస్తుంది. సో నేను ఇక్కడ 4 సోపులు రెడీ చేయబోతున్నాను.
అసలు క్రిస్టల్ లాగా భలే ఉంటుంది, ఇది తినాలనిపిస్తుంది నాకైతే. Yes. సో డాడీ మీరు ఏం చేస్తున్నారు? చెప్పు. ఏంటది? బైక్. అబ్బో ఇదేంటి డాడీ? వెరీ గుడ్. ఎస్ లాలా ఉంది. ర్యాట్. కమ్మి కాదు. రాట్ అట్లా అంటాడు. ర్యాట్. ఓ ర్యాట్. ర్యాట్. అమ్మో ఎసా. ఎసా. అది బ్రౌన్. బ్రెడ్. బ్రెడ్ చెప్పు, నువ్వు చెప్పు. ఇదేంటి? బ్రెడ్. డక్. ఎగ్. చెప్పు. ఎందుకు నో తిను చాకి? నువ్వు ఆ చాకి తింటావా? టీత్ నో, చాకి నో. వెరీ గుడ్. రేప్ అబ్బో చాకి. రేప్ చాకి. ఇది ఇంకా నీకు అన్ని బుక్స్ వచ్చేసినా నీ? వైట్. ఇప్పుడు అన్ని చెప్తున్నాడు. చెప్పు. జ్యూస్ నో, మిల్క్. బాటిల్ ఉంది కాబట్టి జ్యూస్ అది. ఎస్. డవ్. పిట్టనా? హెన్ 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 అనుకుంటున్నాడు. చికెన్. ఉంటది. షర్ట్. ఇది పండు తేలు రావు మమ్మీ ఇంకా. ఏ వచ్చి మనకి 17 వరకు వచ్చిగా. టూ డక్. అది బ్లూ కార్. ఓహో షాప్ వాళ్ళకు ఉంది కదా. అక్కడ ఉంది. ఇది టూ డక్. ఇది వాడు చెప్తా. 3. 1 2 3. ఇది 3. ఇట్లా ఇట్లా. ఎస్ 3 యాపిల్స్. 1 యో డాడీ. ఇగో ఇట్లా చెప్పు. ఇది 1. ఎన్ని ఉన్నాయి? 1 2. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 4. 4. వావ్ సూపర్. తేజుకి మెల్లమెల్లగా అన్ని నేర్పిస్తా ఉన్నాము. 5. ఇది 5. 5 బాబా. హ్యాండ్ అది, హ్యాండ్ కి 5 ఫింగర్స్. 5. ఇది 1 2 3 4 5. అయ్యో అయిపోలే ఇంకా, ఇంకున్నాయి. అమ్మో బెలూన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ 6 అయిపోయింది. ఇప్పుడు లెక్క పెట్టు. కౌంట్. 4 అయితే 1 2 3 4 5 6 7. ఎస్. 5 2 కాదు. 1 2 3 4 అట్లా లెక్క పెట్టాలి. లెక్క పెట్టు. ఇట్లా హ్యాండ్ పెట్టి హ్యాండ్ పెట్టు. నా అట్లా కదరా. ఇట్లా బండి ఆగదు మధ్యలో. అవ్వ సూపర్. 8 వచ్చినాయి మాకు. ఇప్పుడు అడికి 20 వరకు వచ్చినాని. మళ్ళీ ఫస్ట్ నుంచి ఇక్కడ నుంచి సో తేజుకి 1 2 3లు 20 వరకు వచ్చు. ఆ బుక్స్ చాలా రోజులు ఇవాళ చూస్తుంటే కొత్తగా ఏదో ఫీల్ అవుతా ఉన్నాడు. అయితే 14 వరకు కరెక్ట్ చెప్తారు. తర్వాత చోటీన్ చిక్టీన్ చోటీన్ చిట్టీన్ చట్టి చిట్టి చట్టి చిట్టి ఆగిపోతాడు. ఇక్కడ కౌంట్. చాలా మంది అడిగారు కదా తేజుకి మాటలు ఎట్లా వచ్చినాయి, ఏం నేర్పిస్తున్నారు. కలర్స్ తేజుకి కలర్స్ చెప్పడం వచ్చు. 1 2 3 20 వరకు వచ్చు. ఎఫ్ ఫర్ యాపిల్ మొన్నదాకా ఈ వరకు వచ్చేది, ఇప్పుడు ఆ బుక్ పెట్టిండో వచ్చో తెలీదు. సో ఇలాంటి బుక్స్ మీకు అమెజాన్ లో దొరుకుతాయి. ఇవి తెప్పియండి పిల్లలకి. డిమార్ట్ లో 40 రూపీస్కు 35 రూపీస్ ఒక బుక్ ఉంటుంది. నేను ఇవి తెప్పించినాక డిమార్ట్ లో చూసాను. సో అక్కడ ఇట్లాంటి బుక్స్ ఉంటాయి, మీరు కావాలంటే బై చేయండి. పెద్దగా ఉంటాయి కదా బొమ్మలు. వావ్, ఇట్లా బొమ్మలు పెద్దగా ఉండేసరికి పిల్లలు తొందరగా రికగ్నైజ్ చేస్తారు. సో సేమ్ టు సేమ్ ఉండేసరికి బయట చూసినా తొందరగా గుర్తుపడతారు. నాకు ఇది ఎట్లా తెలుసు అంటే మా పక్క ఆమె, మీరు చూడండి నా వీడియోస్, నేను స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ బాబు దగ్గర ఇట్లాంటివి ఉన్నప్పుడు నేను తెచ్చాను అన్నమాట. చట్టిన్ చొట్టి 13 14.
సో చూసారా తేజు భలేగా చెప్తున్నాడు. తర్వాత ఏమంటే ఇప్పుడు 8 అవుతున్నట్టుంది. సో ఈరోజు నేను స్పెషల్గా ఏం చేయట్లేదు, ఎందుకంటే మార్నింగ్ వెజ్ బిర్యానీ చేశాను, చూపిస్తాను మీకు. సో ఇది మార్నింగ్ వెజ్ బిర్యానీ చేశాను, అదే ఉంది. కొంచెం కర్డ్తో అయితే లేకపోతే టమాటోతో రసం పెట్టేస్తాను. దాని పొద్దున ఉప్మా ఉంది. నాకు ఎందుకు ఉప్మాలో కర్డ్ వేసుకుంటే చాలా ఎక్కువ ఇష్టం, మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో తేజుగా మనకి బిర్యానీ తినేస్తాడు, వాడు కర్డ్ తిన్నాడు కానీ బిర్యానీ రసం తోడు తింటాడు. శేఖర్కి రసం కావాలి కాబట్టి షోరియా రసం చేస్తాను. సో మెయిన్లీ ఎలా స్టార్ట్ అయింది అనేది నాకు కమెంట్ చెప్పండి. ఈరోజు నేను హెయిర్కి ఒక మంచి మాస్క్ పెట్టుకున్నాను, అందుకే నా హెయిర్ చూసారా షైనీగా ఉంది. బనానా ప్యాక్ పెట్టుకున్నాను నేను ఈరోజు హెయిర్కి. యాక్చువల్లీ బనానా ప్యాక్ ఊరికి నేను ఎప్పుడు పెట్టుకోను, ఒకసారి పెట్టుకున్నప్పుడే నేను చేతితోటి బనానా స్మాష్ చేశాను. జుట్టులో అంతా ఇరుక్కొని జుట్టు అంతా ఇట్లా అయ్యేసరికి నాకు బనానా మాస్క్ పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. సో తర్వాత రీసెంట్గా రమ్య నాకు చెప్పింది, వద్ద బాగుంది వద్ద అట్లా ఏం అవ్వదు వద్ద అనేసరికి ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను శేఖరం ఇద్దరం పెట్టుకున్నాం. కానీ జుట్టు అసలు ఇలా ఉంది. అఫ్ కోర్స్ కెమెరాలో మేకప్ కూడా సరిగా రాకపోయినా బాగా అనిపిస్తుంది. సో జుట్టు ఇంత షైనీగా లైటింగ్ వల్ల కనిపిస్తుంది, కానీ అంత షైన్ రాలే కానీ చాలా బాగుంది, పట్టుకుచ్చులాగా మస్తు ఇట్ట బాగుంది. సో మొత్తానికి అయితే సబ్బు చేయడం అయిపోయింది, ఫేస్కి అప్లై చేయడం కూడా అయిపోయింది. ఈ సోప్లో ఎలాంటి ఏమంటారు కలర్ ఉండదు, దట్టు గ్రీన్ టీ కలర్ నార్మల్గా వచ్చేస్తుంది. దట్టు తర్వాత ఏమంటే సోప్ నుంచి ఎలాంటి స్మెల్ ఉండదు. ఒకవేళ మనకి ఎక్స్ట్రా స్మెల్ మీరు ఆ సోప్ వీడియో ముందు చూడండి, ఓకేనా? సో చూసాక మీకు అర్థమవుతుంది ఏ సోప్ అనేది. సో ఏమంటే ఎలాంటి స్మెల్ ఉండదు, మీకు కావాలంటే మనం ఎసెన్షియల్ ఆయిల్స్ని యాడ్ చేసుకోవచ్చు స్మెల్ కోసం. కానీ చలికాలం మాత్రం చలికాలం వాళ్ళకాలం సూపర్గా పనిచేస్తుంది, స్కిన్ మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకొని డెమో చూపించాను కదా, బాగా అనిపించింది. మా బాత్రూంలో పెట్టేసాను, 3 సబ్బులు అయ్యాయి. సో వాడి తర్వాత మనం ఇంకో సబ్బు గురించి ఎక్స్పెరిమెంట్ చేసేద్దాము. సో ఇప్పుడు ఏమంటే శేఖర్ ఇప్పుడు రసం చేయాలా పాయసం చేయాలన్నా? నువ్వు అది బిర్యానీ రసంతో తింటాను కదా, మన పాయసం కూడానా? చేసే వాళ్ళు ఉంటే మగవాళ్ళు ఎన్ని పనులనే చెప్తారు, తప్పదు చెయ్యాలి. అదే మనం ఒక్కరోజు రెస్ట్ తీసుకొని, సో ఇవన్నీ మీరు మనకి ఇట్లా ఆర్డర్ చేస్తూ ఉంటారు కదా, కానీ సాటర్డే సండేస్ వాళ్ళకి హాలిడే ఉంటుంది. సో ఏమంటారు అంటే 1 వీక్ మొత్తం నేను వర్క్ చేశాను, మా మైండ్ తోటి మీరు వర్క్ చేస్తారా అంటారు. మరి సాటర్డే సండే మన హస్బెండ్లకి హాలిడే ఉంటుంది కదా, సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఏం పని చేయకుండా మంచిగా పడుకుంటారు, సినిమాలు చూస్తారు, ఇంకా ఫ్రెండ్స్ తోటి కాన్ఫరెన్స్ కాల్స్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కదా. కానీ మరి మనం సాటర్డే సండే ఎక్కువ వర్క్ చేస్తాం, ఎందుకంటే నార్మల్గానే వీక్ డేస్లో మనం వర్క్ చేస్తూ ఉంటాము. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాక కొంచెమైనా మనకి ఏమంటారు కామ్ అవ్వడానికి, రెస్ట్ తీసుకోవడానికి టైం దొరుకుతూ ఉంటుంది. కానీ సాటర్డే సండే వాళ్ళు కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి ఇది బిర్యానీ చెయ్యి, అది చికెన్ ఫ్రై చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, స్నాక్స్ చెయ్యి, ఈవినింగ్ చాయ్ పెట్టు, మళ్ళీ ఈవినింగ్ చాయ్లోకి స్నాక్స్, ఇవన్నీ పనులు ఎక్కువైపోతాయి కదా. ఎంతమంది నాలాగా ఫీల్ అవుతారు అనేది నాకు కమెంట్లో ఎప్పటి కంపల్సరీ. దగ్గర వేసేసి 10కి స్టాప్ చేసాం, ఏం చేయలేదు, ఫోన్ చూసుకుంటూ కూర్చోం. ఎగ్జాక్ట్లీ 2:30 2:45 తర్వాత వర్క్ చేయాలి కదా. సో టకటగా వర్క్ స్టార్ట్ చేస్తే చిన్న పని చేయగలి చెప్తూనే కుదరదు అన్నాడు. నాకు అనిపించింది ఇప్పుడు ఇదంతా నేనే చేసుకోవాలా అనిపించింది, కానీ ఎప్పుడు మనమే చేసుకుంటా ఉంటాం. ఇప్పుడు 24 గంటల హస్బెండ్ మన కళ్ళ ముందర ఉండడం వల్ల కొంచెం హెల్ప్ చేస్తే బాగుండని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా ఒక ఫీల్ అనేది ఆడవాళ్ళందరికీ వచ్చి ఉంటుంది. సో కానీ హస్బెండ్ లిమిటెడ్గానే హెల్ప్ చేస్తూ ఉంటారు. సో పాలు కొంచెమే ఉన్నాయి, పాయసం కొంచెమే అవుతుంది. నేను ఒకేసారి పాలని వేడి చేయను, ఎప్పటికప్పుడు చాయ్ పోసుకొని మిగిలిన ఇట్లా ఉంచుకుంటాను. ఇవి ఏమంటే నాకు బాంబీనో తోటి చేసే పాయసం కంటే ఈ సేమియాల పాయసం ఇష్టం. నేను బాగానే ఉన్నాయి, డిమార్ట్లో తెచ్చాను ఈ ప్యాకెట్, తెచ్చి 3 months అవుతుంది. మార్చ్లో తెచ్చాను కరెక్ట్గా. మార్చ్ వెళ్ళే ముందే సన్నగా ఉంటాయి చూడండి. సో ఈ సేమియా నాకు ఇది బాగా నచ్చుతుంది. సో ఇప్పుడు చట్పటిగా ఒక సింపుల్ పాయసం రెడీ చేద్దాము. ఎందుకో నెయ్యి నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను, ఎందుకో తెలియదు. నా ఫ్రిడ్జ్ కొంచెం మెస్సీగా ఉంటుందండి, ఎంత సర్దిగా మళ్ళీ ఫ్రిడ్జ్ మొదటికి వస్తూ ఉంటుంది. ఫస్ట్ పాలు ఒక దగ్గర వెయిట్ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఏమంటే ఆల్రెడీ పాలలో కొంచెం వాటర్ పోసేసి పాలని వేడికి పెట్టేశాను. ఒక సింపుల్ మెథడ్ చెప్తాను మీకు నేను పాయసం చేయడానికి. ఏమైందేమో కానీ ఇంటికి వెళ్ళక ముందే ఒక 5 kgs పంచదార తెచ్చాను షుగర్. ఆ షుగర్ అంతా సప్పబడ్డట్టు అవుతుంది. సో ఎంత వేసినా శేఖర్ తక్కువ అనిపిస్తుంది. శేఖర్ నార్మల్గా షుగర్ కొంచెం
క్వాంటిటీ ఎక్కువ తింటాడు, అంటే తీపి కొంచెం ఎక్కువ తింటాడు. తను స్వీట్స్ తినడు, కానీ తిన్నప్పుడు మాత్రం తీపి కొంచెం ఎక్కువనే ఉండాలి, లైక్ చాయ్లో కూడా. సో ఇక్కడ పాల్లో చక్కెర వేసేసి వేడి చేసేసుకుందాము. ఈలోపు దీంట్లో నేను మిరియాల పౌడర్ వేస్తాను. సో ఇది ఇన్స్టాంట్ పాయసం, చాలా తొందరగా అయిపోతుంది అన్నమాట. సో ఇది నేను ఎక్కడ కొన్నాను అని చాలా మంది అడుగుతున్నారు. ఇది నేను వచ్చేసి ఎక్కడ కొన్నానంటే ఇక్కడ బిగ్ బజార్లో కొన్నాను, పూణేలో ఉన్నప్పుడు. ఇది ఇంకోటి ఏమో దానికి బ్లాక్ పెప్పర్ పౌడర్ ఉంటుంది చూడండి, సో అవి రెండు ఒకటే సరికొన్నాను. ఇక్కడ పాలు మరగనిద్దాం. తర్వాత ఇంకో చిన్న గిన్నె పెట్టేసి కింద మంట పెట్టేయాలి. ఈ గట్టిగా గడ్డకట్టిన నెయ్యిని ఎట్లా కరిగించడం. సో తర్వాత ఏంటంటే ఈ గిన్నె మనకి వేడెక్కిందిగా, దీంట్లోకి నెయ్యి వేసేసుకోవాలి. మా నెయ్యి మరీ గట్టిగా గడ్డగట్టింది. ఓకే, సో ఇది కరగనివ్వాలి. సరిపోతుంది. నెయ్యి షుగర్కి బాగా నచ్చదు, నాకు మాత్రం ఎక్కువ నెయ్యే ఇష్టం. ఇక్కడ నెయ్యి వేడెక్కుతుందిగా, దీంట్లోకి కాజు బాదం, ఆ తర్వాత ఈ పాయసం సేమియా. స్టవ్ నేను ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే నెయ్యి బాగా హీట్ అయిపోయింది. సో ఈ సేమియా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, మనకి పాయసం తొందరగా గట్టి పడుతుంది. సో కొంచెం వేసేసి ఇప్పుడు దీన్ని మనం కలుపుకోవాలి. శేఖర్ కొంచెం నెయ్యి అట్లా నీళ్ళు చేయన్నా లేకపోతే గట్టి వేయన్నా? పాయసం గట్టిగా అయినా నీళ్ళు చేయన్నా? సో చల్లారింది కదా, ఏంటంటే కొంచెం వేడెక్కింది కదా, గిన్నె బాగా వేడెక్కింది కదా, సో తొందరగా మాడిపోతాయని ఈ విధంగా. ఇవి రంజాన్ టైంలో మనకు వస్తాయి. ఈ సేమియాల పాయసం బాగుంటుంది. నాకు బాంబినో కంటే వీట్ పాయసం ఇష్టం. సో ఇగ్నోర్ చేయండి, పక్కన చాలా వరకు పడింది కదా. సో ఈ విధంగా దీంట్లోకి మనం కొబ్బరి పౌడర్ వేసుకోవాలి, ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు నేను వేయట్లేదు. సో పర్ఫెక్ట్. వచ్చేసి పాలు మంచిగా మసులుతున్నాయి కదా, సో దీంట్లోకి ఇందాక మనం చేసి పెట్టినవి వేసేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం బాగా మరిగించుకోవాలి. మా నాన్నకు బాగా నచ్చేది పాయసం. యాక్చువల్లీ మా నాన్నకు షుగర్ ఉండేది, కానీ తనకి పాయసం బాగా నచ్చేది. ఊరికే చేయమని వాళ్ళు, నాకు ఇంకా గుర్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం మసలించుకోవాలి బాగా పాలల్లో. ఇక్కడ మర్చిపోకూడని విషయం ఇంకోటి ఏంటంటే, దీనిలో మనం లైట్గా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. చెప్తే తినరు, చెప్పకుండా ఈజీగా తినేస్తారు, బాగుందని కూడా అంటారు. కాజు బాదం కొంచెం మాడినట్టు అయింది. సో ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. సో ఇక్కడ పాయసం దగ్గర పడింది, రెడీ అయిపోయింది. ఇది మన నెయ్యి అన్నమాట. పర్ఫెక్ట్. చూసారా, చాలా చిక్కగా అనిపిస్తాయి పాలు ఇది రెడీ అయ్యాక. సో మీరు కావాలంటే కొబ్బరి పొడి కొంచెం వేసుకోవచ్చు, నేను ఇక్కడ వేయట్లేదు, అంతే. సో ఇది ఏంటంటే కాజు బాదం చేతితోటే చుంచా కదా నేను చాకుతోటి, సో దాంది ఇది మన పాయసం రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీగా. ఇంకా నెయ్యి తినేవాళ్ళు ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి కోసేపు చల్లారనిద్దాం. ఫైనల్గా మన పాయసం రెడీ అయిపోయింది. ఈ సేమియాల్లో ఏంటంటే మనకి చూసారా ఇట్లా ఉంటుంది కదా, తొందరగా గట్టి పడ్డట్టు అవుతుంది, పాలు చిక్కగా అయిపోతాయి, పాల్లో ఒక మంచి టెక్స్చర్ వస్తుంది. సో ఇది ఏంటంటే మన కాజు బాదం మాడింది కొంచెం. సో అదన్నమాట, దాన్ని కట్ చేసేటప్పుడు కొంచెం వచ్చింది, అది ఏమంటారు పొడిలాగా వస్తుంది చూడండి. సో అది తర్వాత ఏమంటే ఇది నేను ఏంటంటే ఇది కాదండి, ఇది పాయసం. సో ఇది కాజు బాదం చాలా మంది పైన తాలింపు లాగా వేస్తారు, నేను అట్లా వేస్తాను, కానీ ఏమంటే నాకు తాలింపు లాగా వేస్తే అది పొగ లాగా వచ్చినట్టు అవుతుంది, గట్టిగా మంచి అనిపించదు. అదే ఇలా ఉంది అనుకోండి, ఇట్లా ఉడుకుతుంది కదా, టేస్ట్ బాగుంటుంది, మనకి తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది, నవ్వడానికి ఈజీగా ఉంటుంది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ పాయసాన్ని ఇప్పుడు హబ్బీకి సర్వ్ చేసేద్దాం పదండి.
సో ఫ్రెండ్స్ ఎంచక్క పాయసం రెడీ చేసి తినేసామన్నమాట. చాలా బాగా అయింది, టేస్టీగా ఉందండి పాయసం. నార్మల్గా ఈ సేమియాలు ఎలా చేసినా చాలా టేస్టీగా ఉంటాయి, ఎండు కొబ్బరి వేస్తే ఇంకా బాగుంటుంది. సో హస్బెండ్ హ్యాపీ అయిపోయారు, ఎందుకంటే ఆయన అడిగిన పాయసం చేసి పెట్టాను కదా. తర్వాత నేను టమాటా రసం చేసుకున్నాము, ఏం చెక్క తినేసి పడుకున్నాము. సో తిండి తప్ప ఏం లేదని అనుకోవద్దు. సో అది ఒకటి వ్లాగ్లో షూట్ చేస్తాను కాబట్టి ఇలా ఉంది ఫ్రెండ్స్. అంతే ఈ వ్లాగ్ని ఇక్కడితో ఏం చేస్తున్నాను, నచ్చిందా లైక్ షేర్ కామెంట్ అన్నీ చేయండి, మీ ఇష్టం. నేను కలుస్తాను ఒక వ్లాగ్లో. అంతవరకు బై బై, టాటా. ఏది